అందరికీ నమస్తే. గణేశుని పండుగ వచ్చిందంటే చాలు అందరూ కూడా ఎంతో ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా పెద్ద పెద్ద విగ్రహాలని అందరికంటే ఎక్కువ మా విగ్రహమే మంచిగా ఉండాలి, అందరికంటే ఎక్కువ మేమే విగ్రహాన్ని ఎక్కువ పైసలు పెట్టి కొనాలా, దానికి సంబంధించిన లడ్డు ఏర్పాట్లు మండపాలు ఇట్లా చాలా రకాలుగా అందరికంటే ఎక్కువగా మేమే ఉండాలని చెప్పేసి చాలా ఆతృత పడుతుంటారు. గణేష్ పండుగ అంటే చాలా ఉత్సాహంతో ఉంటారు. అయితే 9 రోజులు కొంతమంది, అలాగే 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు ఇలా కొంతమంది పూజించుకున్న తర్వాత విసర్జనం అయ్యే టైంలో అంటే పూజించినన్ని రోజులు ఒక విధంగా ఉంటే నిమజ్జనం టైంలో ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే ఒకసారి కనుక నేను మీ విజువల్స్లో చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ట్యాంక్ బండ్ మీద ఎక్కడెక్కడైతే గణేషుని నిమజ్జనాలు జరిగినాయో ఆ ప్లేస్లో అయితే ఉన్నాము. మరి 9 రోజుల పాటు 11 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఫ్యామిలీస్తో కలిసి ప్రతి ఒక్కరు కూడా గణేషుని పండగ అనేది చాలా మంచిగా జరుపుకుంటారు. దాని తర్వాత వినాయకుడు నిమజ్జనం చేసే టైంలో కూడా కొంతమంది వ్యవహరించిన తీరు కావచ్చు, అదేవిధంగా కొంతమంది నిమజ్జనం చేసిన టైంలో ఉండే విధి కావచ్చు. ఒకసారి నేను మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి విజువల్స్లో చూడండి. సో ఏంటంటే మనకి హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు పీఓపీ బొమ్మలు అనేవి యూజ్ చేయొద్దు అని చెప్పేసి కూడా కేసులు కూడా నడిచాయి. కానీ చాలా వరకు పీఓపీ బొమ్మలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎక్కువగా యూజ్ చేసి బొమ్మలు తయారు చేయడం అయితే జరిగింది. మట్టి విగ్రహాలని కనుక మనము పెట్టుకుంటే ఇట్లా నీటిలో నిమజ్జనం చేసిన టైంకి మనకు అది మట్టి వెంటనే కరిగిపోతుంది కాబట్టి నీటిలో అది సముద్రానికి నదికి ఒడ్డున ఉన్నా లేకపోతే లోపలికి వెళ్ళినా కానీ అది వెంటనే మునిగిపోతుంది. కాబట్టి అందుకనే చెప్తూ ఉంటారు పీఓపీ బొమ్మల కంటే మట్టి బొమ్మలు అనేవి చాలా ఈజీగా మునగడానికైనా దాని తర్వాత వచ్చే కాలుష్యానికైనా కానీ ఎటువంటి నష్టం వాటి లేకుండా ఉండడానికి మట్టి బొమ్మలు యూజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి కూడా చెప్తుంటారు. కానీ ఎంతో అలంకరణతో కూడా తయారు చేసిన బొమ్మల్ని కొంటూ ఉంటాం మనం. అయితే 9 రోజులు 11 రోజులు పూజించిన తర్వాత అసలు వినాయకుడు ఎట్లా ఉంటాడు అంటే కొంతమంది నిమజ్జనం చేసే టైంలో ఇట్లా విసిరేయడము, అదేవిధంగా క్రెయిన్ల సాయంతో మరికొంతమంది నిమజ్జనం చేయడము, మరి చిన్న చిన్న విగ్రహాలను అయితే ఇట్లా ఒడ్డుకే ఉండి లోపలికి విసిరేయడం వల్ల అవన్నీ లోపలికి వెళ్ళకుండా ఉండడము, అవన్నీ ఎట్లయితే మనము కొట్టు దగ్గర నుంచి వెళ్ళి కొనుక్కొని పోతామో సేమ్ అట్లనే కొన్ని విగ్రహాలు అయితే బయటకు వచ్చినాయి. ఒకసారి మీరు చూడండి విజువల్స్లో. మరి కొంతమంది అయితే పీఓపీ కాకుండా ఐరన్ పెట్టి కూడా పెద్ద పెద్ద విగ్రహాలను కూడా ఐరన్ పెట్టి తయారు చేస్తూ ఉంటారు. మన ముంగట ఒక వినాయకుడు కనబడుతున్నారు. అయితే ఒకసారి వినాయకుడిని చూస్తే తల చేతుల భాగం వరకు విరిగిపోయి ఉన్నాయి. ఎట్లయితే మనము కొనుక్కొని వచ్చిన విధంగానే ఇప్పుడు వినాయకుడు కూడా అట్లనే ఉన్నాడు. అంటే ఇది నీటిలో మునిగినా కానీ కొంచెం కూడా కరగలేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పీఓపీ ఉంది కాబట్టి కొంచెం కూడా కరగలేదు. అదేవిధంగా దాంట్లో ఉన్న ప్లాస్టర్ అనేది కూడా నీళ్ళలో పడ్డాగడి అది కాలుష్యం అయ్యి మళ్ళీ ఎఫెక్టే పడుతుంది తప్ప అది కొంచెం కూడా కరగలేదు. ఎట్లయితే మనం షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చి వచ్చినామో సేమ్ అట్లనే ఉంది. అదే ఒకవేళ మట్టి విగ్రహం అయితే ఈ పాటికి కరిగిపోయి ఉంటుంది. సో వీటిలలో కొన్ని బొమ్మలలో మనం ఇప్పుడు చూపించే దాంట్లో కొంత కర్రలతో చేసినవి, అలాగే కొంత ఇనుముతో చేసినవి, ఎక్కువగా అవి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసినవి అయితే ఉన్నాయి. ఈ నిమజ్జనం అయిపోయిన తర్వాతనే ఆ ఇనుమునంతా బయటికి తీయడము, అలాగే ఇక్కడ ఈ యొక్క ఫుట్పాత్ ఏరియాలలో ఇదంతా వేయడము, మరి కొన్ని బొమ్మల తయారు చేసినవి ఏవైతే ఉన్నాయో ఇనుము భాగాలు అవన్నీ కూడా ఇట్లా రోడ్ల మీద పడేయడం వల్ల అటు వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా మనకి ట్యాంక్ బండ్ అంటేనే అది ఒక విజిటర్ ప్లేసు. సో ట్యాంక్ బండ్ పరిసరాలు కూడా చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉండాలి. కాకపోతే మనకి వినాయకుడు నిమజ్జనం అయిపోయిన ఒక 1 వీక్ దాకా కూడా ఈ విధంగానే ఉంటుంది ట్యాంక్ బండ్ అంతా. ట్యాంక్ బండ్ చుట్టూ మొత్తం ఈ విధంగానే ఉంటుంది. మనకి ఇక్కడ కనిపించేదంతా కొబ్బరి పీచు, ప్లాస్టిక్, ఇదంతా మనకి ఎంత నీటిలో ఎంత ఉన్నా కానీ ఇదంతా నీటిలో కరగదు. సో ఈ విధంగానే ఉంటుంది. ఇది మళ్ళీ తీసుకుపోయి ఎక్కడ పడేస్తారంటే డంపింగ్ యార్డ్లో పడేస్తారు. మనం ఎంతో ఇష్టంతో పూజించుకునే దేవుణ్ణి ఇప్పుడు కొన్ని బొమ్మలు అయితే కరగకుండా ఉన్నాయి కదా, ఆ కరగకుండా ఉన్న బొమ్మలను తీసుకెళ్ళి డంపింగ్లో పడేస్తుంటారు. మనకి నిమజ్జనం అయిపోయిన తర్వాత రోజు నుంచి వెళ్ళి కూడా ఇక్కడ చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఉన్న వ్యక్తులందరూ వచ్చి కూడా దాంట్లోకి ట్యాంక్ బండ్లోకి దిగి మరి ఇనుము వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇనుముతో తయారు చేసిన వినాయకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు తీసి కొన్ని విరిగిపోని బొమ్మలు కూడా ఉంటాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి, అందులో ఇనుము ఉన్న బొమ్మలు కూడా ఉంటాయి. అయితే ఆ బొమ్మల్ని కూడా వాళ్ళంతటా వాళ్ళే సుత్తలతోటి వాటితోని
విరగొట్టి దాంట్లో ఉన్న ఇనుముని తీసి అమ్ముకుంటారు. సో ఇట్లా ఇప్పుడు ఇక్కడ బయట పడేసిన ఇనుము మొత్తం ఎవరికి వాళ్ళు వచ్చి కట్ చేసుకొని వెళ్ళడము అదంతా కూడా ఉంది. ఇదంతా మనకి ట్యాంక్ బండ్ మెయిన్ ప్లేస్ మీదనే ఉంది. సో ఇది కనుక క్లీన్ చేయాలంటే దాదాపు ఒక 1 వీక్ పట్టే అవకాశం ఉంటుంది. దానికి కూడా జిహెచ్ఎంసీ వాళ్ళైతే డైలీ డే అండ్ నైట్ కూడా వర్క్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనకి వినాయకులకు ఉన్న ఇనుము ఏదైతే ఉంటుందో అది ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి అమ్ముకుంటూ ఉంటారంట. సో అంతా ఈ విధంగా ఉంటుంది. అయితే చాలామంది కూడా ఇక్కడికి వినాయకులు నిమజ్జనం చేసిన తర్వాత ట్యాంక్ బండ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కూడా చూడడానికి చాలామంది వస్తున్నారు. దగ్గర జిహెచ్ఎంసీ వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా 90,000 విగ్రహాలకు పైగా నిమజ్జనం అయ్యాయి అని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ అయితే ఒక అంచనాకు వచ్చింది. అయితే ఇట్లా ఈ విధంగా ఉన్న ఇనుమునంతా కట్ చేసి ఆ పిఓపి బొమ్మలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మలు అసలు అవి నీళ్ళలో నానిపోవు కాబట్టి ఆ బొమ్మలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ బొమ్మల్ని కూడా బయటకు తీసి కట్ చేసి దాంట్లో ఉన్న ఇనునంతా అమ్ముకుంటారంట. సో ఒక్కసారి విజువల్స్లో చూడండి. నార్మల్ టైంలో మనకి ట్యాంక్ బండ్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ట్యాంక్ బండ్ ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్. నిమజ్జనం అయిపోయిన తర్వాత అసలు ఎట్లా ఉంటాయి, మనం తీసుకొచ్చుకున్న బొమ్మలు ఎట్లా ఉంటాయి ఏందనేది కూడా అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే అదేవిధంగా మనకి ట్యాంక్ బండ్ లోపల అటు జేసీబీలతోటి ఇంకా ఎక్కడెక్కడ బొమ్మలు ఉన్నాయి మునగకుండా, ఒకవేళ దాంట్లో లోతుకు వెళ్ళిపోయినాక కూడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పిఓపి బొమ్మలు అనేవి నీటిలో కరగవు కాబట్టి ఆ బొమ్మలు అదే విధంగా ఉంటే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా బొమ్మలు ఏమైనా ఉన్నాయా, కరిగిపోని బొమ్మలు ఏదైనా ఉన్నాయా నీళ్ళలో అని చెప్పేసి కూడా జేసీబీ సహాయంతో మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ ఒక 1 వీక్ వరకు అయితే ఇట్లా పనులు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా రోడ్లపై కూడా ఈ దాంట్లో నుంచి తీసిన బొమ్మలన్నీ కూడా రోడ్లపై వేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్న మట్టిని కావచ్చు, అదేవిధంగా బొమ్మల్ని కావచ్చు, ఇనుముని కావచ్చు క్లీన్ చేయడం అంతా ఒక వారం రోజులు టైం పడుతుంది. అదేవిధంగా వినాయకుడి బొమ్మలో ఎక్కడెక్కడైతే ఇనుము యూజ్ చేసి ఉంటారో ఆ ఇనుముని కూడా కట్ చేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ అది తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. సో ఆ బొమ్మల్ని కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన బొమ్మల్ని కూడా అదంతా పగలగొట్టి ఇష్టారీతిన కూడా ఆ ఇనుము కోసం మనం ఎంతో ప్రేమతోటి తెచ్చుకున్న బొమ్మలన్నిటిని కూడా ఇష్టారీతిన పగలగొట్టి దాంట్లో ఉన్న ఇనుమంతా తీసుకెళ్ళి కూడా అమ్ముతూ ఉంటారు. సో ఇది మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఈ ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం ఇంతే ఉంటుంది. దగ్గర ఒక 90,000 విగ్రహాలకు పైగా అయితే ట్యాంక్ బండ్ చుట్టూ నిమజ్జనం అయ్యాయని చెప్పేసి కూడా జిహెచ్ఎంసీ ఒక అంచనాకైతే రావడం జరిగింది. మరి ఈ పనులన్నీ చేయడానికి కూడా దగ్గర ఒక వారం పైననే పడుతుంది. అది కూడా జిహెచ్ఎంసీ అధికారులు డైలీ నైటు అండ్ మార్నింగ్ టైంలో కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, ట్యాంక్ బండ్.